తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ స్మృతివనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అందెశ్రీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న సీఎం ఆయన తనకు ఆత్మబంధువని, కుటుంబ సభ్యుడిగా పెద్దన్నగా భావించానని అన్నారు. అందెశ్రీ పాటలు లక్షలాది మందిలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపాయని, తనలోనూ ఉద్యమ చైతన్యాన్ని రగిలించాయని సీఎం పేర్కొన్నారు. గడీల ముందు మోకరిల్లనని చెప్పిన కవి అందెశ్రీ ఎప్పుడూ దొరల గడప తొక్కలేదని, ఆయన గానంలో గొప్పతనం, సమాజానికి మార్గనిర్దేశం చేసే శక్తి ఉందని ఆయన అన్నారు. ఒకప్పుడు నిర్బంధానికి గురైన అందెశ్రీ పాటే నేడు తెలంగాణ రాష్ట్ర గీతంగా మారడం చారిత్రక విషయమని చెప్పారు. ఆనాటి ప్రభుత్వం అందెశ్రీని అవమానించిందని, అలాగే ప్రజాకవి గద్దర్ను ప్రగతి భవన్ ఎదుట ఎండలో నిలబెట్టిన ఘటనను కూడా సీఎం గుర్తు చేశారు. నాకు మాత్రం కవి, గాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడే కాదు, నాకు అందెశ్రీ ఒక ఆత్మ బంధువు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ఆనాటి పాలకులు ప్రజల మీద ప్రదర్శిస్తున్న అహంకార పూరితమైన వ్యవహారం, మాలాంటి ప్రజాప్రతినిధుల మీద పెడుతున్న అక్రమ కేసులు, సంపత్ కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లాంటి శాసనసభ్యులను శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసి వారి కర్కశత్వాన్ని, వారి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను బలంగా ప్రజల మీద రుద్దాలని, ఈ ప్రజల మీద ఆధిపత్యం చెలాయించాలని, శాశ్వతంగా 4 కోట్ల తెలంగాణ ప్రజలను కట్టు బానిసలుగా మార్చి వారు, వారి కుటుంబము, వారి కొడుకులు, వాళ్ళ మనమన్లు ఈ రాజ్యాన్ని ఏలాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఎప్పుడైనా ఏదైనా నిరాశ నిస్పృహలకు లోనైనప్పుడు అందెశ్రీ గారు స్ఫూర్తిగా నిలబడేవాళ్ళు.